ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నాడు మద్రాసు రాష్ట్రం హయాంలో నిర్మించిన 100 ఏళ్ల నాటి బొబ్బిలి పారాది బ్రిడ్జికి ఎట్టకేలకు మోక్షం లభించింది. కూటమి ప్రభుత్వ హయాంలో బొబ్బిలి రాజవంశంకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో 2 రాష్ట్రాలైన ఏపీ, ఒడిశాలకు వెళ్లే మార్గం మరింత సుగమమైంది. ఇటీవలే బొబ్బిలి పారాది బ్రిడ్జికి బీటలు రావడంతో దానిపై భారీ వాహనాలు వెళ్లొద్దని R&B హెచ్చరించిన నేపథ్యంలో ఆ బ్రిడ్జికి సమాంతరంగా చిన్న రోడ్డు వేశారు. ఈ క్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే పూనుకుని బ్రిడ్జికి మరమ్మతులతో పాటు కొత్త పిల్లర్ల పనికి శ్రీకారం చుట్టారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మొదటి పిల్లర్ ఉండే 4 పిల్లర్స్లో మొదటి పిల్లర్ అయినటువంటి P1 పిల్లర్కి ఇవాళ మొదట కాంక్రీట్ వేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. పారాది బ్రిడ్జ్కి, సత్యనారాయణ బ్రిడ్జ్కి, బొబ్బిలి రాజ కుటుంబానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. మా తాతగారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంపోజిట్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అప్పుడు మేటుపాలెం దగ్గర ఫస్ట్ టైం ఈ డిజైన్తో ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చూసి నా ఏరియాలో నా ప్రాంతంలో ఇటువంటి ఉండాలని తాతగారు అవ్వాల పారాద్ దగ్గర వేగావతి నది మీద, సువర్ణముఖి నది మీద, అదేవిధంగా మన సాలూరులో కూడా, సాలూరు ఊరు ముందు కూడా అది దురదృష్టవశాత్తు తుఫాను కొట్టుకెళ్ళిపోయింది. ఈ 3 బ్రిడ్జిలు కూడా కొట్టించడం జరిగింది. నా సోదరుడు మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మంజూరు చేయడం జరిగింది. ఏదేమైనా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ అది ఒక పీడకలు అనుకొని ఇవాళ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఇది. 2 జిల్లాల్ని, పార్తిపురం, మన్యం జిల్లాని, విజయనగరం జిల్లాని అనుసంధానం చేసే బ్రిడ్జ్ ఇది. అదేవిధంగా 2 రాష్ట్రాలని, ఒరిస్సాకి కూడా ఇదే బాటిల్ నెక్. సో ఇంత ఇంపార్టెంట్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయడం ఈ ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతగా తీసుకుంటారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఈ త్వరితగతిన పనులు పూర్తి చేసి తప్పకుండా ఫండ్స్కి కొరత లేకుండా ప్రభుత్వం వైపు నుంచి చూసే బాధ్యత నాదని అధికారులకు అవనివ్వండి, కాంట్రాక్టులకు అవనివ్వండి నేను చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ బ్రిడ్జ్ని అది ఏ జాప్యం లేకుండా అతి త్వరలోనే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు అంకితం ఇస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.